రామాయణం మహాభారతం బ్యాక్డ్రాప్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతూనే ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్ తప్ప. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణ ప్రాజెక్ట్ కూడా వచ్చేసేందుకు సిద్ధమైంది. షూటింగ్ పూర్తయి గ్లింప్స్ రిలీజ్ సిద్ధమైన ఈ మూవీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ రామాయణ సినిమాపై సౌత్ ప్రేక్షకులకు ఎందుకంత ఆసక్తి అంటే అందులో సీతగా నటించింది సాయి పల్లవి. క్యారెక్టర్ ఏదైనా అందులో ఒదిగిపోయి నటిస్తుంది సాయి పల్లవి. సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ సాయి పల్లవి నటనకి 100% మార్కులు వేసేస్తారు ప్రేక్షకులు. అలాంటి నటి సీతగా కనిపిస్తుందనగానే సినిమాపై ముందే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక రాముడిగా నటిస్తున్నాడు రణబీర్ కపూర్. ఈ మధ్య సందీప్ వంగ యానిమల్ మూవీతో రణబీర్ తెలుగు ప్రేక్షకులకి బాగానే చేరువయ్యాడు. రావణుడిగా కేజీఎఫ్ యష్ నటించడంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. రాఖీ భాయ్గా కేజీఎఫ్ లో దుమ్ము లేపి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యష్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. రామాయణం కథ ఎప్పటికీ ఆసక్తికరమే అయినప్పటికీ యష్, సాయి పల్లవి, రణబీర్ కపూర్ ఈ కాంబో వల్ల మరింత ఆసక్తి క్రియేట్ అయింది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే జూలై 3న గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. రామాయణ గ్లింప్స్ రిలీజ్ కోసం బెంగళూరుతో పాటు ఢిల్లీలోనూ స్పెషల్ ఈవెంట్స్ చేసేందుకు ప్లాన్ చేశారు. కేజీఎఫ్ యష్ ఫాలోయింగ్ కర్ణాటకలో ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బెంగళూరు ఫారం మాల్లో ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సీతగా సాయి పల్లవి, రాముడిగా రణబీర్ కపూర్, రావణుడిగా యష్ లుక్ ని కూడా ఫస్ట్ గ్లింప్స్ లో పరిచయం చేయనున్నారు. జూలై 3 గురువారం ఉదయం 11:30కి గ్లింప్స్ వీడియో రిలీజ్ అవుతుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది రామాయణ. రీసెంట్ షూటింగ్ పూర్తయింది. ఆఖరి రోజు షూటింగ్ లో రణబీర్ కపూర్ సహా లక్ష్మణుడిగా నటించిన రవి దూబే, యష్ అంతా పాల్గొన్నారు. ఆ షూటింగ్ పూర్తి చేసుకుని యష్ ముంబై నుంచి బయలుదేరారు. రావణుడైన యష్ కి మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నాడు. రామాయణంలో ఇతర కీలక పాత్రలైన కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు రణబీర్ తన అలవాట్లను మార్చుకున్నారట. ఆ సమయంలో మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉన్నాడట. ఇలాంటి ప్రాజెక్ట్ లో భాగమైనందుకు సంతోషంగా ఉందని, చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన కథలో కీలక పాత్రలు నటించడం అద్భుతమైన ఫీలింగ్ అన్నాడు రణబీర్ కపూర్. దీపావళి సందర్భంగా రామాయణం మొదటి భాగం రిలీజ్ అవుతుంది. 2027 దీపావళికి రెండో భాగం వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.